హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అతనెవరు ఇంతకి? అతనెవరు? మీరు ట్రేస్ అవుట్ చేస్తే ఎట్లా పరిచయం ఈ అమ్మాయికి? ఈ అమ్మాయి ఏమైనా జాబ్ చేస్తుందా? జాబ్ లేదండి, ఇంటి దగ్గరనే ఉంటారు. మరి ఇంటి దగ్గర అబ్బాయి ఎలా పరిచయం? చెప్తాను. ఈ అబ్బాయి అని అంటే మేము వేరే దగ్గరికి పని చేయడానికి వెళ్ళి ఉంటాము. అక్కడ వీళ్ళు కూడా సేమ్ అదే ఏరియాకు పని చేయడానికి వెళ్ళిండ్రు. వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అంట. ఎప్పుడు, ఎంతకాలం క్రితం? నేను ఇప్పుడు అనంటే ఇప్పటిదాకా కంటిన్యూగా నడుస్తుంది మేడం వాళ్ళది. లాస్ట్ ఇయర్ ఏమైందనంటే 2019 దాకా తెలిసింది నాకు. తెలిసిన తర్వాత అతన్ని బెదిరించిన, ఈమెను ఇద్దరిని బెదిరించిన. అట్లా మంచిగా ఉండదు, బాగుండదు, అది బాగుండదు, ఏదో చేసినావు అయిపోయింది, ఇప్పుడు మంచిగా ఉండదు, ఏదో మంచిగా ఉందాం, చిన్నతనాన పెళ్లి చేసుకున్నాం అని చెప్పి ఏదో మస్తు చెప్పినానండి. అయినది చెయ్యది సరే అని చెప్పి లాస్ట్ కి ఉండని ఎట్లా అవుతుంది, ఇప్పుడు మొత్తం ఏదో క్లియర్ చేసుకొని ఎట్లా ఇంటికి పోయిన తర్వాత ఒక ఇల్లు ఏదో తానే ఇచ్చినాం బయట దేశానికి, ఏదో ఒక ఇల్లు కట్టుకొని ఏది కట్టుకొని ఏదైనా చేసుకుందాము అని చెప్పి మొత్తం వెళ్ళిపోయి అట ఇంటి దగ్గర ఉందామా అని చెప్పి రీసెంట్ గా 2022లో నేను అట్లా ఆలోచన చేసుకున్నానండి. లాస్ట్ కి వస్తే ఏమైంది, ఫోన్ చేసి అతని వెయిటింగ్ కాల్లో అతను ఇంకా కంటిన్యూ అట్లనే. లాస్ట్ కి వస్తే నాకు ఇంటి పక్క వాళ్ళు నేను ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారు, ఇక్కడికి వస్తాడు పోతాడు ఇంటి దగ్గరనే ఉంటుండ అది ఇది అని అంటే మొత్తం ట్రేస్ అవుట్ చేస్తే వాళ్ళ ఫోటోలు, లిప్ కిస్ లాక్లు, ఏవేవో ఫోటోలు, వాళ్ళిద్దరు దేవుళ్ళ దగ్గరికి తిరిగినాయి, అవన్నీ మొత్తం నాకు వాట్సాప్ రావడం. ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకు నాకు ఏం సంబంధం ఉండద్దు అని చెప్పి కులాస్తుల దగ్గర పంచాయతీ పెట్టించేసి అన్ని పెట్టేసి, అట్లయినా సరే కులాస్తులు మొత్తం ఆమెకే సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసుడు అని అంటే తప్ప ఆమెదే, కానీ ఆమె ఏమన్నదంటే నాకు తప్పు అయిందని చెప్పి ఆమె ఒప్పుకున్నది. ఒప్పుకుంటే సరే ఒప్పుకుంటుంది కదా ఉంచుకో అని అంటే నాకు వద్దు, నేను ఉంచుకోను. ఈ జనరేషన్ లో నాకు ఇంతగానం చేసిన తర్వాత నాకు ఏదో చేశారు తప్పు చేస్తారు, సరే అయింది అయిపోయింది, మరి నా దగ్గర దాకా తెలియడానికి వేసుకోవడం ఎందుకు అని చెప్పి నేను మాట్లాడిన తర్వాత లాస్ట్ కి వస్తే నువ్వు ఇంకో పెళ్లి చేసుకో, నీ అంతలో ముందు ఇదే ఇంట్లో ఉంటది అది అని చెప్పి కులాస్తులు మొత్తం మాట్లాడితే సరే అని చెప్పి అడ్వకేట్ దగ్గర ఒక నోటరీ రాయించుకున్నామండి. కులం ఎందుకు? మీరు కుల పెద్దలు అంటే మీరు ఏంటండి, ఏం క్యాస్ట్? ఎస్సీ అండి. ఓకే. అయ్యా రాయించుకున్న తర్వాత మొత్తం అందరు సంతకాలు పెట్టేశారు, ఎక్కడెక్కడ క్లియర్ అయిపోయింది. నేను ఇక్కడికి వచ్చేసాను 2022లో సెప్టెంబర్ 28కి నేను ఇక్కడికి రిటర్న్ వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మళ్ళా రీసెంట్ గా లాస్ట్ డిసెంబర్ మొన్న 31st చేసిండ్రు, ఫోన్ చేసి నాకు మా పాలళ్ళు ఇట్లా ఉంటారు ఇంటి పక్కన, వాళ్ళు ఫోన్ చేసి బాబాయ్ ఇట్లా తెలుసా నీకు, ఇట్లా ప్రెగ్నెంట్ 5 months అని చెప్పి ఫోన్ చేసి ఇట్లా ప్రెగ్నెంట్ అని అంటే ఎన్నంటే 5 months అని చెప్పాను. నువ్వు ఇప్పుడు ఏమంటావని నన్ను ఇంకా డిసిజన్ నువ్వేం చెప్తావు ఏం చేస్తావు అని చెప్పి నాతో మాట్లాడు. నేనన్నా నాకు సంబంధం లేదు, మన ఇళ్ళల్లో ఎవరు లేరు, ఇంత అయినా కానీ మీరు అంతా సపోర్ట్ చేసినా కానీ ఉండని, ఏదైతే ఏమైతుంది ఉండని పోని, ఎవరైనా ఇంత తప్పు చేయలేరు, నాదే డిసిజన్ చేంజ్ చేసుకొని నేనే ఆలోచన చేంజ్ చేసుకొని వస్తా అని చెప్పి అట్లా కూడా ఆలోచన చేసుకున్నాను అండి. పోనీ ఎవరు చేస్తలేరు, పోయింది అయింది అయిపోయింది. ఇప్పుడు ఇట్లా దూరం ఉంచినా గానీ తప్పు అయింది అన్నది కదా, ఇట్లా దూరం ఉంచినా గానీ కొంచెం సెట్ అవుతుందేమో, ఇంకా తప్పు చేయకుండా ఉండిపోతుందేమో, మాట్లాడకుండా ఉండిపోతుందేమో అని నా ఎఫెక్ట్ పడి నేను ఇట్లా ఆలోచన చేస్తే మళ్ళీ నాకు ఇంకేదో షాక్ ఇచ్చినట్టు 5 months ప్రెగ్నెంట్, ఇప్పుడు మేము ఊళ్ళో ఉంచుకోము, ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి 5 months. అదే ఇప్పుడు ఎట్లా చేయాలి ఏంటి? పాప ఆవిడ దగ్గరే ఉందా? ఇప్పుడు పాప కూడా ఆవిడ దగ్గర ఉందండి. ఇప్పుడు అతన్ని ఏంటి పెళ్లి చేసుకుందా ఆవిడ? పెళ్లి చేసుకోలేదు ఇంకా, పెళ్లి చేసుకుంటానే అతను కూడా వెయిటింగ్ చేస్తున్నాడు అన్న క్లియర్. సరే మరి మీరు కోర్టు ద్వారా విడాకులు తీసుకొని ఆవిడ ఆవిడ వదిలేస్తే ఆవిడ ఏమన్నా హ్యాపీగా ఉంటదేమో కదా, మీరు ఎందుకు అలా అనుకోలే? విడాకులు ఇయ్యా అని అంటుందండి. ఇప్పుడు ఏంటంటే నా భూమి కూడా ఆమె పేరు మీద రాయించాను, భూమి ఉంటే ఎవరుంటే ఆమె తీసుకోవద్దు, నేను కూడా తీసుకోవాలి రేపు చనిపోయినప్పుడు, అది దాంతో ఏమీ అవసరం లేదు అట్లా కూడా అని చెప్పిన. ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తా, అన్ని ఇస్తా, మంచిగా ఉండు, నీ అంతలో నేను పెళ్లి చేసుకొని ఇంకో ఇల్లు అయినా కట్టుకుంటా, లేకపోతే ఏదన్నా ఇట్లా పెట్టుకుంటా అని చెప్పి అన్ని చెప్పేశాను, అన్ని అయిపోయినాయి. నువ్వు ఇల్లు ఇస్తున్నా అమ్మాయి డైవర్స్ ఇవ్వనంటుంది, అక్రమ సంబంధాలు పెట్టుకుంది, ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది. అదే గ్రామ పెద్దలు ఏమంటున్నారండి, పంచాయతీ చేసిన పెద్దలు? అదేం పంచాయతీ నాకు అర్థం కాలా. అమ్మ నీకు ఇష్టం లేదు అంటే నువ్వు మారి పూర్తిగా భర్త కోసం వెయిట్ చేస్తే వెయిట్ చేయి అన్నారు, నీకేమన్నారు? ఇలాంటి అమ్మాయి నాకు వద్దు అన్నాక సరే బాబు మీరిద్దరు మ్యూచువల్గా విడాకులు తీసుకోండి, ఎవరి పెళ్ళిళ్ళు అలా చేసుకోండి అన్నారా?
ఆవిడ ఇంట్లో ఉంచుకో, నువ్వు పెళ్లి చేసుకొని భార్యను తెచ్చి ఇంట్లో పెట్టుకో అన్నారా? నన్ను మీరు పెళ్లి చేసుకో, ఇంకో పెళ్లికైనా అది నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పి కుల పెద్దలు అన్నారు. ఆమె ఇట్లనే ఉంటది, ఆమె ఎటు పోదు, ఇట్లనే ఉంటది, వీరికెళ్ళినా మంచిగా ఉంటది అని చెప్పి వాళ్ళు ఆమెకు సలహా ఇచ్చి అట్లా ఉంచారు. మరి ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, అది మంచి ఎలా అవుతుంది? ఇప్పుడు ఆమెను ఇళ్ళగొట్టేసిండ్రు. అదే నా ఇల్లుకు తాళం వేసేసి, మా పాలల్లో అన్నట్లు ఇల్లుకు తాళం వేసేసి ఆమె ఇళ్ళగొట్టిండ్రు. ఇళ్ళగొడితే ఆమె ఏం చేస్తుందంటే దాకండ్లకుండా తిరుగుతుంది. నేను ప్రెగ్నెంట్ తీసేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను. అదే నాకు ఇంటికి రాకుండా ఏదైనా సలహా ఏదైనా ఉంటుందా ఏంటిదా అని చెప్పి నేను మిమ్మల్ని కాంటాక్ట్ కావడానికి చాలా ప్రయత్నించాను. లాస్ట్ కి వస్తే అలాగే సార్, ఒక్క నిమిషం మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి సార్, నేను మళ్ళీ మాట్లాడతాను. లైన్ లోనే ఉండండి, మాట్లాడుకునేది వినండి. మౌనిక గారు, చూసారు కదా ఈ కేసు మనం వింటే నిజంగా సగం మంది ఈ మధ్యకాలంలో జెంట్స్ ఈ రకంగా సఫర్ అవుతున్నారండి. వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడానికి అతను ఇక్కడ ఎంత కష్టపడాలో అంతా చేశాడు. ఇక్కడ ఉంటే వచ్చే 10 రూపాయలు 20 రూపాయలు చాలవు కాబట్టి వేరే దేశం వెళ్ళి కష్టపడి వస్తే భార్య పిల్లలు తల్లిదండ్రులు కాస్త బాగుంటారన్న ఉద్దేశంతో ఆయన ఏదో తల్లి ఫస్ట్ నుంచి ప్రొసీడింగ్స్లో లేనట్లున్నారు, తండ్రికి మన మధ్య హెల్త్ బాగాలేదు ఏదో. సో అంత కష్టపడి అతను వెళ్ళి 2018-19 వరకు ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడు, అప్పులు తీర్చాడు. అక్కడేమి కోట్లు సంపాదించట్లు, వెళ్ళేది డైలీ పనికి. అక్కడ ఉన్నంతలో వచ్చే సంపాదన వాళ్ళకే అక్కడ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. అతను తినక రూపాయి పోగేసి సొసైటీలో గౌరవంగా బతకాలి అన్న ఒక్క ఉద్దేశంతో అప్పులు క్లియర్ చేసుకున్నాడు. ఎవరితో వేలెత్తించుకుని ఒక మాట అనిపించుకోకుండా. భార్య అట్లాంటప్పుడు ఇంకా ఉన్నతంగా వెయిట్ చేయాలి ఆవిడ, భర్త ఎప్పుడు వస్తాడా ఏంటా అని. ఈవిడ బిహేవియర్ ఎలా ఉందంటే, భర్త దూరంగా ఉన్నాడు, ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటా కూర్చుంది. మళ్ళీ అతను ఎప్పుడో కుదిరినప్పుడు ఆయనకే బిజీలో ఫోన్ చేయడం కుదరదు. అలా అంత వెట్టి చాకరీ చేయిస్తారు. అలాంటి పొజిషన్లో ఏదో ఖాళీ చూసుకుని అర్ధరాత్రి పూట్ల భార్య ఎట్లా ఉంది, కూతురు ఎట్లా ఉందని ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ చేయమాకు అనే అంత స్టేజ్లో ఈవిడ యాక్చువల్గా ఎప్పుడు చేస్తారా అని వెయిట్ చేయాలి. అటువంటి పొజిషన్ నుంచి ఫోన్ చేస్తే మాట వినను అనే పొజిషన్లో అమ్మాయి అంత హీనంగా మాట్లాడుతున్నప్పుడు ఈయనకు ఒక డౌట్ రావాలి. ఈ అమ్మాయి భర్తతో మాట్లాడడానికి వెయిట్ చేయాల్సిన పొజిషన్ నుంచి వద్దు నువ్వు ఫోన్ చేయ మాకు చాలు లేదో వాని ఏదో మూలిగినట్టు మాట్లాడేస్తే తేడా ఏదో కొడుతుందని మేబీ ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుండేది. అప్పటే స్టార్టింగ్లోనే కట్ చేయడానికి ఒక అవకాశం ఉండేది. 2 కట్ చేసినా ఆవిడ వినదు. ఆవిడ బిహేవియర్ అలాగే ఇది అవ్వడం వల్ల ఈయనకి ఎప్పుడో డౌట్ వచ్చి ఒక యాప్ డౌన్లోడ్ చేస్తే ఈవిడ తిరిగే గాలి తిరుగుళ్ళు, ఈవిడ పెడుతున్న ఫిజికల్గా ఉన్న రిలేషన్స్, ఈవిడ ఊర్లో వెళ్ళి గుడులు గోపురాలకు పతివ్రతలాగా వెళ్ళి ఇప్పుడు చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, ఆవిడే ఆయన భర్త ఈవిడ భార్యలాగానే ఉన్నారు, అందుకని వాళ్ళు తిరుగుతున్నారు. మేబీ ఈ యాప్ వల్ల ఇతనికి ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇది ఎంత నమ్మక ద్రోహం అండి. మ్యాక్సిమం సగం మంది ఏం చేస్తారంటే సూసైడ్ టెండెన్సీలు వస్తాయి వాళ్ళకి. అక్కడ ఒంటరిగా ఉంటారు, కష్టాలు, భార్య పిల్లలు, కుటుంబం కోసం కదా అతను కష్టపడుతున్నది. తీరా చూస్తే అతను వెన్నుపోటు పొడిచినట్టు లెక్క. పోనీ అలాంటి క్యారెక్టర్ లెసన్నా వదిలేస్తుందా? ఇట్లా మళ్ళీ పంచాయతీలు పెడుతుంది, ఎక్కడికక్కడ తిరిగేది తిరుగుతుంది, జనాలందరికీ తెలుసు. మరి అదేం కుల పెద్దలో నాకు అర్థం కాల. ఫోన్లే తూచమ్మా అన్నారు, సర్దుకోండి నువ్వు కావాలంటే వేరే పెళ్లి చేసుకో, అదే ఆవిడకి పనిష్మెంట్ అని. ఆ పని ఈవిడ చేసింది. ఇప్పుడు అదే ఇంట్లో ఉండి ప్రెగ్నెన్సీ తెచ్చుకొని 5 months ప్రెగ్నెన్సీ, ఏం చేసుకుంటామో చేసుకో అన్నట్లు ఇంట్లో ఉంది. అది ఇంకా దారుణం కదా. అంటే క్రూయాలిటీ ఎంత సివియర్గా పెంచుతుందంటే అమ్మాయి. అవి ఎట్లా అవుతాయి అంటే ఇందాక నేను చెప్పినట్టు, ఒకటి నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే సూసైడ్లు చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే క్రైమ్ థింకింగ్స్ వస్తాయి. ఏంటి నా జీవితం నాశనం చేసేస్తుంది, నా కూతురు జీవితం నాశనం చేస్తుంది, ఏం చేస్తే ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంత మొండిగా చేస్తుంది. వచ్చి ఏదైనా చేస్తే ఎంతసేపు అతని కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక. అంటే క్రైమ్ని ప్రొవోక్ చేసే విధంగా అమ్మాయి బిహేవియర్ ఉంది ఒక రకంగా. ఒక స్త్రీ అనే విక్టిమ్ కార్డు వాడుకొని లీగాలిటీ నా చేతికుంది కాబట్టి నేను ఏదైనా చేస్తాను అని స్టిల్ ఇప్పటికీ మాట్లాడుతుంది. నిజంగా కోర్టు ఇటువంటి విషయాల్లో డెసిషన్ తీసుకోవడానికి కొంత టైం పట్టొచ్చాం, కానీ నిజంగా ఆ గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో చెప్పు తీసుకొని కొట్టాలి ఒక రకంగా. కానీ హ్యూమనిటికల్ రైట్స్ కానీ హ్యూమన్ రైట్స్ కానీ ఉమెన్ ఎవరిని కొట్టే రైట్స్ లేవు కాబట్టి కనీసం పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టి ఆ అమ్మాయిని వెలివేయటమో, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఉంటే వాడిని ఎవరైనా పట్టుకొచ్చి వాడితో వీళ్ళిద్దరికి డైవర్స్ ఇప్పించి కాస్త వాళ్ళిద్దరిని చేసుకోమని తిరగమనటం, ఎటువంటి హక్కులు లేకుండా లీగల్గా ఇతనికి విడగొట్టేసి ఉంటే బాగుండేది.